యనమల రాజకీయ ప్రస్థాన పుస్తకావిష్కరణ కార్యక్రమం కాకినాడ జిల్లా తునిలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. యనమలను ఎన్టీఆర్ ముద్దుబిడ్డగా చూసుకునేవారంటూ గుర్తు చేశారు. యనమల కూతురు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దివ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 42 వసంతాల యనమల రాజకీయ ప్రస్థానం మీద పుస్తకాన్ని ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాస్, మంత్రులు పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యానందరావు, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. యనమల పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, పాయకరావుపేట ఎక్స్ సర్పంచ్ గారు వేదిక మీద రావాల్సింది. సీనియర్ నాయకులు మీ అందరికీ తెలిసిన విషయం. ఏ రోజైతే రాజకీయాలు వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఒకటే పార్టీ, ఒకటే జెండా కింద ఉన్న వ్యక్తుల్లో యనమల రామకృష్ణ గారు ఒకరు. ఈ రోజుల్లో ఎవరున్నారు? నల్లగా ఎవరున్నారా?